భవిష్యత్తు అంతా వ్యవసాయ రంగానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి 2,73,00,000 వ్యయంతో నిర్మించిన సెంట్రలైజ్డ్ డైనింగ్ కిచెన్ హాల్ ప్రారంభించారు. ఉద్యాన శాస్త్ర పరిశోధనలు, ఫలితాల విశేషాలన్నీ తెలుసుకునేలా ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ప్రారంభించారు. అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు సగం రోజులు తరగతి గదులు, ప్రయోగశాలల్లో ఉంటూ మిగతా సగం రోజులు పంట క్షేత్రాల్లో రైతులతో మమేకం కావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగమే ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా వ్యవసాయ రంగాందే. ఎందుకనంటే ఉపద్రవాలు వచ్చినా, ఉప్పెన్లు వచ్చినా ఈ దేశ ప్రజానీకాన్ని బతికించగలిగేటటువంటి ఏకైక సాధనం వ్యవసాయం. మీకు గత 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనాలో అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి, అన్ని వ్యవస్థలు మూతబడ్డాయి. ఎక్కడ ఎవరు ఇల్లు బయలుదేరేదానికి కూడా ఆంక్షలుండే. కానీ మన నాగలు ఆగలేదు, రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కరోనాలోనే ఎక్కువ పంటలు పండించినాం. వ్యవసాయ రంగంలో నిపుణత్వం ఉంటే, మీరు ప్రావీణ్యతను పెంచుకోగలిగితే తప్పకుండా మీదే భవిష్యత్తు. సంపాదన కంటే సంతృప్తి ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, సాఫ్ట్వేర్ల కంటే కూడా మీకు ఎక్కువ గిరాకీ ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.